వాస్తవానికి మీకు అందరూ తెలుసు, మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఎన్నికల ముందు మా పార్టీ చెప్పిందో దానికి కట్టుబడి ఉండి మరి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ కులగణన చేపట్టాలని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మనము చేసి ఈ యొక్క బిల్లును మరి రాష్ట్రపతి గారి దాకా పంపడం జరిగింది. చాలా రోజులైంది, దాదాపుగా మరి ఇప్పటి వరకు వాటి మీద స్పందన లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 42% ఏదైతే కులగణన చేస్తామో అని చెప్పిండ్రో బయట చెప్పిర్రు కానీ ఆచరణలో వాళ్ళు ఏమీ కదలిక లేదు. కాబట్టి ఖచ్చితంగా మా రాష్ట్రానికన్నా అనుమతిచ్చి జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ, ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లో కానీ మరి ఈ యొక్క రిజర్వేషన్లు వర్తింపచేయాలంటే వెంటనే రాష్ట్రపతి గారు కేంద్రము ఆమోదింపజేసి మేము పంపినటువంటి బిల్లులను మాకు 42%ను ఇంప్లిమెంటేషన్ చేసుకునేటువంటి అవకాశము, చట్టబద్ధత ఇవ్వాలని కోరడం జరుగుతుంది.